ఓం గోవిందాయ నమః. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రెండిటికి ఈ పేర్లు ఎలా వచ్చినియి? ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఈరోజు మాత్రమే ఎందుకు కల్పిస్తారు? దీన్ని వైకుంఠ దర్శనమని ఎందుకంటారు? ఉపవాసం ఎందుకు చేయాలి? పూజ ఎలా చేయాలి? వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. శాంతి లోహిత్ క్రియేషన్‌లో నా వీడియో చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు దాకా నా ఛానల్‌ని లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏడాదికి మనకి 24 ఏకాదశులుంటాయండి. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారి ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటాం. అంటే సూర్యుడు ధనుసులోంచి ప్రవేశించి, అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గంలో ముక్కోటి ఏకాదశి ఏర్పడుతుందన్నమాట. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరిచి ఉంటాయని మీకు తెలుసా? ఎందుకో తెలుసా? ఎందుకంటే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం ఎక్కి 3,00,00,000 దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారు. 3,00,00,000 దేవతలతో కలిసి ఏకాదశి నాడు వస్తున్నారు కాబట్టి దీని పేరు ముక్కోటి ఏకాదశిగా మనం పిలుచుకుంటాం. ఈ ఒక్క ఏకాదశి 3,00,00,000 ఏకాదశులతో సమానమైన పవిత్రత కలిగి ఉంటదండి. అందుకే భక్తులందరూ తెల్లవారుజామున భగవద్ దర్శనం కోసం ఆలయాల దగ్గర ఎదురు చూస్తూ ఉంటామన్నమాట. ఇదే రోజున ఆ మహాశివుడు శ్రీమంజునాథుడు హాలాహలం తీసుకున్నాడు. అంతేకాకుండా మహాభారతంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన రోజు కూడా ఇదే. ఈ రోజున మనం శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న ప్రతి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేసుకుంటాం, హోమాలు చేసుకుంటాం, ప్రవచనాలు వింటాం, ప్రసంగాలు కూడా చేస్తాం. అంతేకాకుండా ముఖ్యమైనది ఏంటి అంటే ఉపవాసం చేయాలండి. ఉపవాసం చేసి, జాగరణ చేసి, భగవద్జ్ఞానం చేయాలండి. ఎందుకంటే పద్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ముర అనే రాక్షసుడిని ఇదే రోజున చంపాడు వైకుంఠ ఏకాదశి రోజున. ఈయన బియ్యంలోకెళ్ళి దాక్కున్నాడంట. అందుకే బియ్యంతో వండినవి ఈరోజు తినకూడదు అని పెడతారు. శ్రీ మహావిష్ణువు ముర అనే రాక్షసుని చంపడానికి హైమవతి గృహానికి వెళ్ళాడు. అక్కడ ఉద్భవించిన సత్తితో ముర అనే రాక్షసుని చంపేసిన తర్వాత హైమవతి ఆశ్రమంలో చంపాడు కదండీ! ఆవిడకి ఒక వరం ఇచ్చాడన్నమాట. ఏదైనా వరం కోరుకో అని. అంటే అప్పుడు ఆమె ఏం కోరుకుంది? ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి పాపాలను హరించాలి అని కోరుకుందంట. అంతేకాకుండా ధనుర్మాసంలో శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలిగిస్తానని విష్ణుమూర్తి వరం ఇచ్చాడన్నమాట. అదే కాకుండా ఎవరైతే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటారో మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని మన విష్ణు పురాణం కూడా చెప్తుంది. మామూలు రోజుల్లో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారండి. కానీ ధనుర్మాస శుద్ధ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి భగవంతుని దర్శించుకునే అవకాశం మాత్రం కల్పిస్తారు. ఎందుకంటే ఇది విష్ణు పురాణం ప్రకారం మాట. తనకు వ్యతిరేకంగా ఉన్న ఇద్దరు రాక్షసుల్ని చంపేందుకు శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఈ ఉత్తర ద్వారాల గుండా వెళ్ళి ఇద్దరు రాక్షసుల్ని చంపగా వీరు శ్రీ మహావిష్ణువుని ఒక వరం కోరారు. ఎందుకంటే వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు భక్తులు. తమ కథ విని వైకుంఠ ద్వారాల గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని కోరారు. అందుచేత ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తలపించే విధంగా విష్ణు ఆలయాల్లో అన్నీ కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ రోజున భక్తులు ఉత్తర ద్వారాల గుండా వెళ్ళి దర్శించుకుంటే పాపాలన్నీ పోయి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది. ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. జ్ఞాన మార్గంలో పరమాత్ముణ్ణి చూడాలి అని చేసే ఒకే ఒక్క పర్వం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి అంటే ఉదయం 5 గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం ఆచరించాలి. పట్టు వస్త్రాలు ధరించాలి. పట్టు వస్త్రాలు ధరించిన తర్వాత పూజా మందిరం శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకొని గడపలకు పసుపు, కుంకుమ, ముగ్గులతో అలంకరించుకోవాలి. పువ్వులతోనూ, మామిడి తోరణాలతోనూ ఇంటి గుమ్మాలను అలంకరించుకోవాలి. పూజా మందిరంలో విష్ణుమూర్తి పటాలకు లేదా విగ్రహాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలను అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి విగ్రహం ముందు లేదా పటాల ముందు మనం కలశం పెట్టాలి.
దానిపైన తెల్లని వస్త్రం కప్పి కొబ్బరికాయని పెట్టాలి. మామిడి తోరణాలతో ఈ విధంగా సిద్ధం చేసుకుని 5 ఒత్తులు వెలిగించే విధంగా తామర ఒత్తులను సిద్ధం చేసుకోవాలి. తులసీ దళాలను, తామర పువ్వులను, జాజి పువ్వులతో అల్లిన మాలలను విష్ణుమూర్తికి సమర్పించుకోవాలి. ఇంకా నైవేద్యం. తీపి పదార్థాలను, పాయసం, పండ్లు నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ విధంగా పూజకి అన్నీ సిద్ధం చేసుకొని పూజ చేయాలి. ఇది అంతా వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి చేస్తున్నాం కాబట్టి, విష్ణుమూర్తికి ఉన్న నామాలను స్తుతిస్తూ గోవిందనామ స్మరణం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని, ఆలయాలను దర్శించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విష్ణు పురాణం మనకు చెబుతుందన్నమాట. ఇదండి ముక్కోటి ఏకాదశి కథ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా విషెస్ చెప్పాలనుకుంటే ఇది షేర్ చేయండి.